సానుభూతి ఎందుకు చూపిస్తారు స్వామి? సానుభూతి నువ్వు ఎప్పుడన్నా చూపించావు ఎవరికన్నా? చూపించప్పుడు. ఏ సందర్భంలో? ఒక్కొక్క పని ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు ఆ పని బాగా చేస్తున్నాను అనుకో, అతని మీద కొద్దిగా సానుభూతి అట్లా చూపిస్తాడు. ఎవరన్నా బేసికల్గా అది సానుభూతి కాదు, కన్సర్న్ అది. సానుభూతి అంటే ఏంటంటే ఎవరన్నా ఏదన్నా బాధల్లో ఉన్నప్పుడు అప్పుడు మనము ఆ ఎమోషన్ సానుభూతి అంటే. సో సానుభూతి అవసరమా లేదా అంటే బేసికల్గా సానుభూతి అన్నది నాన్ ఎగ్జిస్టెన్షియల్, అంటే అస్తిత్వ నియమం కాదు. అనుభూతి అస్తిత్వ నియమం, సహానుభూతి కూడా అస్తిత్వ నియమం. మనకు 3 పదాలు ఉన్నాయి, దాని మధ్యన ఇంకో పదం కూడా చేరుతుంది డిస్కస్ చేసుకుంటే. అది ప్యూర్లీ స్పిరిచువల్. ఒకటి అనుభూతి, రెండోది సానుభూతి, మూడోది సహానుభూతి. అనుభూతిని మనం జస్ట్ ఒక ఫీలింగ్ అన్నాం. స్వానుభవం, స్వానుభూతి కూడా ఉంది, అది వేరే, తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. తర్వాత సానుభూతి ఉంది, ఆ సింపతి. సహానుభూతి ఉంది, అది ఎంపతి. సింపతి మాత్రం అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. అంటే నేను చాలా డీప్గా చూస్తే నాకు అర్థమైన విషయం. ప్రపంచంలో సానుభూతికి చాలా విలువ ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి మరణిస్తే వెళ్ళి సానుభూతి ప్రకటిస్తారు. అంటే నువ్వు ఏదో లాస్ అయింది, బాధపడకు, నేనున్నాను, చిన్న భరోసా ఇవ్వడం. సో పడిపోయిన మనసుని కాస్త అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం. అతను ఏ ఈజ్ అయితే కోల్పోయిండో తిరిగి దాన్ని పాదుకొల్పడానికి మనిషి చేసే చిన్న ప్రయత్నం. సానుభూతిలో రకరకాలుగా ఉంది. నిశ్శబ్ద సానుభూతి ఉండొచ్చు, లేదా మాటలతో భరోసా ఇవ్వచ్చు, అట్లా నేనున్నా అని చెప్పొచ్చు. సో సానుభూతి చూపించడం అన్నది మనిషి చేస్తున్నాడు. ఇప్పుడు నీదంటూ ఒకటి లేకపోతే సానుభూతి అనేది పనిచేయదు అసలు. ఎగ్జాంపుల్, నువ్వు బాధపడాలంటే నీదైంది ఏదో కోల్పోవాలి కదా. ఇప్పుడు నా సొంత మనిషిని కోల్పోయాను, అందుకని బాధపడుతున్నాను. ఒకవేళ సొంతం అనేది ఏమీ లేదనుకో, అసలు ఈ సానుభూతి అనే ఆస్పెక్టే లేదు లైఫ్లో. ఇప్పుడు నేను సానుభూతి చూపించానా అంటే అసలు కళ్ళు నలుపుకొని చెక్ చేసుకున్న ఒక్క సందర్భం కూడా కనిపిస్తలేదు ఒక్కసారి కూడా. సో నేను సహాయం చేస్తాను, సానుభూతి చూపించాను, నేను జస్ట్ మౌనంగా ఉంటాను. ఇప్పుడు తనకు ఆ సందర్భం వచ్చింది, లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ ఈస్. సానుభూతి అనేది ఒకసారి శరీరానికి అలవాటైందనుకో, అది తిరిగి తిరిగి కోరుకుంటుంది, ఊరికే స్వాంతన కోరుకుంటుంది. అది ఎవరో వచ్చి నన్ను ఓదార్చాలి, ఎవరో వచ్చి నన్ను ముట్టుకోవాలి, ఎవరో వచ్చి నాకు శుద్ధులు చెప్పాలి, ఇట్లా ఏదో చెప్తుంది మైండ్. ఇప్పుడు నేను ఎవరి పట్ల సానుభూతి ప్రదర్శించలే. అలాంటి సందర్భాలు వచ్చాయి. నాకు ఒకటే అనిపించింది, సానుభూతి కన్నా సహాయం మిన్న. ఇప్పుడు ఎవరో పర్సు పోగొట్టుకున్నారు, అరే చూసుకోవాలి కదా, తెలుసు కదా. అట్లా నేనేం చేస్తాను, ఎంత పోయింది అంటే ఒక 1000 రూపాయలు పోయింది, సరే ఈ 100 రూపాయలు తీసుకో, ఇంక ఇది మర్చిపోయి పని కానీ అని చెప్పాలనుకుంటా తప్ప, రూపాయి ఇవ్వకుండా ఎవడైతే సానుభూతి ప్రకటిస్తున్నాడో వాడు వెరీ డేంజరస్ ఫెలో. ల్యాబ్ నుంచి ఒక రోజు వస్తుంటా సార్, అబ్బాయి బాగా హైట్ గీట్ ఉంటాడు, ఏం మాట్లాడు, తెల్లగా బాగా చక్కగా ఉన్నాడు. ఇంకా పోతుంటాడు, చూస్తుంటాడు. అబ్బాయిని చూడంగానే ఎందుకు ఒక 200 రూపాయల అబ్బాయి దగ్గర పోయి పెట్టాలనిపించింది. పోయినాడు, ఇంకా టీ దగ్గర. అది కన్సర్న్, అది కన్సర్న్, సానుభూతి కాదు. కన్సర్న్ అంటే ఏంది, ఒక వ్యక్తి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడం. సానుభూతి ఎప్పుడు వస్తుంది, నీ జీవితంలో అత్యంత అమూల్యమైనది నువ్వు పోగొట్టుకుని బాధలో ఉండగా అప్పుడు నువ్వు చూపించే ఒక ఫీలింగ్ అన్నట్టు. ఇప్పుడు ఈ పాట నేనున్నానని నీకై నేనని అని పాట ఉంటుంది కదా, ఇది సానుభూతి. ఇప్పుడు సానుభూతి అంటే నేను తీసుకోవట్లే ప్రాబ్లం, నేను ఓన్లీ నీకు ఓదారుస్తున్నా, నేను తీసుకోవట్లే. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో మరణించారు, నేను దాంట్లో కొంచెం కూడా తీసుకోవట్లే. అంటే ఎకనామికల్, సైకలాజికల్, ఎమోషనల్ ఏ బ్యాగేజ్ని ఇంటికి తీసుకో, బైక్ వెళ్ళి కార్ స్టార్ట్ చేయకపోదాం, సానుభూతి అయిపోయిందిగా అంతే. సానుభూతి అంటే అయ్యయ్యో ఎట్లా ఎంత కష్టాలు వచ్చింది నీకు, ఓదార్పు అంటే ఇట్లా గుండెలకు హత్తుకొని బాధపడకు. ఈ రెండిట్లో నేను తీసుకోవట్లే, ఆహా జీరో. రెయిన్ కోట్ వేసుకుని వానలు అన్నట్టే.
దీనికంటే ఒక మంచి స్థితి ఉంది. ఇది ఎగ్జిస్టెన్షియల్ కాదు. ప్రకృతిలో ఒక జంతువు చచ్చిపోతే సాటి జంతువులు దగ్గరికి వెళ్ళి ఓదార్చడాలు ఏమి ఉండవు, కానీ సహానుభూతి ఉంది. ఎందుకు? మనదంతా ప్రకృతిలో తరంగాలమయం. నువ్వు శరీరం కాదు, నేను శరీరం కాదు. లోపలికి వెళ్తే నువ్వు తరంగాల కుప్ప, నేను ఒక తరంగాల కుప్ప. అక్కడ ఒక తరంగాల కుప్ప వీడియో తీస్తుంది. ఆ స్వయం ఐప్యాడ్ కూడా తరంగాలమయమే, రికార్డ్ అవుతుంది. నా వాయిస్ అందులో క్యాప్చర్ అవుతుంది. ఎట్లా క్యాప్చర్ అవుతుంది? తరంగాలను అది రిసీవ్ చేసుకుంటుంది. నేను మాట్లాడుతుంటే నువ్వు వింటున్నావు. తరంగాలే, అంత రంగులు తరంగాలు ఒక ఆట ఆడుకుంటుంది మనతోటి. సో సానుభూతి ప్రపంచం వల్ల వచ్చిన ఒకానొక సమస్యకి ఒక మనిషి ఇచ్చే ఒక ఆర్డినరీ రెస్పాన్స్. సహానుభూతి అన్నది అసలు వీటికి అతీతం అన్నట్టు. సహానుభూతి అన్నది వస్తువులకి ఇవ్వడానికి తీసుకోవడానికి సంబంధించింది కాదు. ఆల్మోస్ట్ నీకు వచ్చిన సమస్యని నేను అనుభూతి చెంది నేను కూడా బాధపడతాను. సహానుభూతి ఎంపతి అంటారు. ఒక్కొక్కసారి ఒక కుక్కను పెంచుకున్న ఓనరు నరకయాతన పడుతుంటాడు మరణశయం మీద. అక్కడ దూరంగా కుక్క అని ఏడుస్తుంది. హఠాత్తుగా ఫీల్ అవుతుంది. అంటే తన ఓనరు పడుతున్న బాధ ఆ తరంగాలు తాకుతాయి, ఇంపాక్ట్ అవుతున్నావు అన్నట్టు. సహానుభూతి అంటే నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావు. ఇప్పుడు ఎక్కడెక్కడో జరిగిన ఒక సంఘటనకి కన్నీళ్లు కారుతాయి. ఇప్పుడు నిన్న విమల చెప్పింది, ఎవరైనా చిన్నపిల్లలు బెగ్ చేస్తున్నారు అనుకో, నేను తట్టుకోలేను, నా కళ్ళు నీళ్ళు వస్తాయి. అది సహానుభూతి. అంటే బెగ్ చేయడం అనేది ఎంత క్లిష్టమైనది ఆ వయసులో అని ఆల్మోస్ట్ నువ్వు దాన్ని అనుభూతి చెంది అక్కడి నుంచి నువ్వు ఇన్స్టర్నల్గా బెగ్గర అయిపోయి నువ్వు అడుక్కున్నట్టు అట్లా ఫీల్ అయ్యి కన్నీళ్ళు కార్చి వస్తుంది. కానీ అది వెరీ సటల్, కానీ అది తిరిగి రిపీట్ అయింది అనుకో, అది వ్యాధి కింద లెక్క. అది సో అది సహానుభూతి నువ్వు ప్లాన్ చేసుకుంటే రాదు. ఎప్పుడో నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు హఠాత్తుగా అట్లా కన్నీళ్ళు వస్తాయి. అంటే నువ్వే అనుభూతి చెందడం. మా బుచ్చారెడ్డి గారికి పెరాలసిస్ వచ్చిందని చెప్పిన తర్వాత, అవును శరీరం అంతా పెరాలసిస్ వస్తుంది, చూద్దాం పదా. 2-3 days గడిచింది. ఆయన ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చారు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఏం సార్ ఎలా ఉన్నారని అడిగాను. మామూలుగా ఎవరైనా బాడీ గురించి చెప్తారు కదా. ఆయన ఏమన్నాడు, నేను అప్పుడు అడిగాను, నువ్వు అంతా బాగున్నప్పుడు జీవితం అంటే ఏంటంటే ఏది ఉందో అది అంగీకరించడం అని చెప్పారు, లేదా ఏ కాంప్లైంట్ లేకుండా ఉండడం అన్నారు. ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు చెప్పు జీవితం అంటే ఏందని హాస్పిటల్లో అడిగాను. ఆయన మూతి ఇట్లా వంకర తిరిగింది. ఇట్లా ఆ టైంలో అడిగినా నేను, నిజానికి వేరే వాళ్ళు ఉంటే, ఆయన ఇద్దరమే ఉన్నాం కాబట్టి నా మాట చెల్లింది, లేకపోతే వేరే ఉంటే ఏం మాట్లాడుతున్నావు బాబు అసలు అంటారు. సో నాదొక ఎంక్వైరీ. అయితే ఆయన నాకు పని చెప్పున్నాడు, నేను ఆ రోజు వెళ్ళాలి. అట్లా వంకర తిరిగిపోయిన మూర్తి అన్నాడు, నా కోసం తెస్తానన్నావు, తెచ్చావా అది అని అడిగాడు. అసలు పెరాలసిస్ డిస్కషన్ లేదు. పెరాలసిస్ ఉన్నా అదే, పెరాలసిస్ లేకపోయినా. నేను ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయినా. తర్వాత ఏం మాట్లాడతాం, మాటలు ఏం లేవు. ఆయన బాడీని మొత్తం తదేకంగా చూశాడు. మొత్తం చూసిన చెయ్యి ఇట్లా ఉంది అంటే ఏడ్చుకపోయినట్టు చూసిన. నీకు తెలుస్తుంది రా, బ్లడ్ ఉండదు కదా, అది తెలుసు. నీళ్ళకప్పడం అంటారు, అంటే ఇట్లా ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటుంది. ఆయన ఫస్ట్ టైం చూసిన క్లోజ్గా, అంతవరకు తెలుసు. కానీ హీ అలౌడ్ మీ టు విట్నెస్ దట్. ఆయన దగ్గరికి వెళ్ళి ఫేస్ చూశాను, ఇట్లా ఉంది, నిర్మలంగా చూస్తున్నాడు. అట్లా ఏ బాధ లేదు, కన్నీళ్ళు లేవు, ఏమి లేవు. సరే నేను వెళ్ళొస్తానన్నా. అలాగే అన్నాడు. ఇంతవరకు ఓకే. బయటకు వచ్చిన మా శాలి ఉన్నాడు. ఎట్లుందిరా సార్కి అన్నాడు. అట్లా సార్కి ఎట్లుందంటే అంటుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడుపు వచ్చిందంటే, అంటే ఎట్లున్నాడు అనేసరికి, ఇప్పుడు సార్ నోరు ఇంతవరకు నేను దూరం నుంచి చూసినా, ఇట్లా అనేసరికి అది ఆల్మోస్ట్ నాకే అయినట్టు. నేను ఎంత ఏడ్చానంటే, మా శాలి దగ్గర నా రేబాన్ గ్లాస్, అప్పుడు అద్దాలు పెట్టుకుని ఉంటే, అది రేబాన్ గ్లాసెస్ అన్న ఏడ్చుకుంటా, అద్దాలు పెట్టుకొని ఇట్లా పట్టుకో, కామెడీ చెప్తా. వాటర్ కాదు, నేను ఇట్లా ఒక షాప్ ఉంది అక్కడ, శాలికి ఎప్పుడైనా నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తాను, ఏడుపు వస్తుంది, నేను మనస్ఫూర్తిగా ఏడుస్తా. నువ్వు జస్ట్ నా వెనక నిలబడు. నా షాప్ ఒక మూల ఉంటే ఆ మూలలో నిలబడి ఒక పావుగంట ఏడ్చా నేను. ఎవరికి తెలియదు నేనేం చేస్తున్నాను. ఇట్లా కింద చేతులు పెడితే ఏదో చేస్తాను అనుకుంటు, వృత్తగా ఇట్లా వెనక చేతులు పెట్టుకుని ఏడుస్తున్నాను. నాకు ఏడుపు తగ్గే వరకు, దానంతక దాగిపోయే వరకు ఇట్లా ఏడ్చాను. మా శాలికి నా గురించి ముందే తెలుసు, అందుకని వాడే ఫీల్ అయ్యేది ఏమి ఉండదు. ఆ తర్వాత
పోదామా, చలో పోదాం పద. మళ్ళీ ఈ రోజు వరకు నాకు ఏ ఏడుపు లేదు, ఏ బాధ లేదు. ఆ రోజు తర్వాత ఇంకా లేదు, ఇంకా అసలు నాకు గుర్తు కూడా రాడు. ఎప్పుడన్నా బుచ్చారెడ్డి గుర్తు వస్తే అతని స్థితిని బట్టి గుర్తు చేసుకోవాల్సిందే, అతని శరీర స్థితిని బట్టి కాదు. సో సహానుభూతి అన్నది ఎగ్జిస్టెన్షియల్. నేను చూసినట్ల ఒక జంతువు అనుభూతి చెందడం చూసిన, హఠాత్తుగా ఏదన్నా ప్రకృతిలో విపత్తు జరిగితే అన్ని ఒక సహానుభూతికి లోనైతే చూసిన నేను. సానుభూతి ఎప్పుడు వస్తుంది? నీకంటూ ఒక అమూల్యమైనది ఉంది, అది నువ్వు కోల్పోతే అప్పుడు బాధ ఉంది. ఆ బాధను ఓదార్చడానికి ఇంకో మనిషి ఉన్నాడు. ఇప్పుడు వీడు అమూల్యమైనది ఒకటి ఉంది వీడి దగ్గర, వీడు పోయిన రోజు మరి నువ్వు ఓదార్చొద్దు. ఇది ఒక పరంపర సానుభూతి. అట్లా ఇంకా సంతాపం అంటే తెలిసిందే, ఇంకా బయటకు వచ్చిందాక చెప్పే మాటలు. అతని మరణం ఇండస్ట్రీకి తీరని లోటు, ఉత్తదే, ఏ లోటు ఉండదు. ఇది ఎట్లుంటుందంటే ఒక్క ఇంటికి ఊసి పడిపోతే గుండుకి ఏం ఫరకపడదు చూడు, ఎగ్జిస్టెన్స్ అంతకంటే దారుణంగా ఉంటుంది. సరే గుండు మీద లిమిటెడ్ ఎంటికలు ఉన్నాయి, ఎగ్జిస్టెన్స్లో ఇట్స్ నథింగ్ అన్నట్టు. ఒక్కసారి నువ్వు లాంగ్ షాట్లో చూస్తే ఏం లేవు. సహానుభూతి అనేది ఓన్లీ అనుభూతి అంటే ఒక వ్యక్తి యొక్క బాధని నువ్వు ఆల్మోస్ట్ అర్థం చేసుకొని నువ్వు స్పందిస్తున్నావు, సహానుభూతి. ఒక వ్యక్తి లేనిపోని విషయాలకు బాధపడితే దాన్ని ఓదారుస్తున్నావు, ఇది సానుభూతి. ఇంకొకటి ఉంది అనుభూతి. అనుభూతికి వేరే వాళ్ళతో సంబంధం లేదు. చక్కటి గాలి అనుభూతి చెందుతోంది, చక్కటి పాట, అంటే బ్యూటిఫుల్ సెన్సిటివ్ ఫీలింగ్ అంతే. దట్ కుడ్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఏదైనా ఉండొచ్చు. బట్ ఎవరితో సంబంధం లేదు అనుభూతికి. సానుభూతికి మనుషులతో సంబంధం ఉంది, సహానుభూతికి మనుషులతో పాటు జంతువులతో కూడా సంబంధం ఉంది. ఇప్పుడు నువ్వు ఒక కుక్క కాలిందనుకో, సానుభూతి ఏం చూపిస్తావు దాన్ని? అంటే హౌ నువ్వు ఒక ప్రాణి, అదొక తరహా ప్రాణి. సానుభూతికి స్కోప్ ఎక్కడిది? సహానుభూతికి స్కోప్ ఉంది. నేను నిజంగానే కన్నీళ్ళు పెట్టొచ్చు, కానీ దాన్ని ఓదారిస్తే దానికి తెలియాలి కదా. అయినా మనిషి పిచ్చివాడు, దాన్ని కూడా ఓదారుస్తాడు. అంటే దానికి తెలియదు, దానికి అదేం కోరుకోదు అయినా. సో సానుభూతి చూపించడం అన్నది ఇది రెండో ఒక డైమెన్షన్ ఉంది, అది ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. సానుభూతి కోరుకోవడం మాత్రం దారుణం. సానుభూతి కోరుకోవడం దారుణం. సానుభూతి చూపించడం వరకు ఓకే, కానీ నువ్వు సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు నేను బాధలో ఉంటే ఒక్కడు ఓదారుస్తలేడు, ఇది వ్యాధి ఏంటంటే. నిజంగా సమస్య వచ్చింది, సానుభూతి ఓకే. ఇప్పుడు నాకేదైనా సమస్య వస్తే నువ్వు సానుభూతి చూపించినా, సానుభూతి ఎందుకు చూపిస్తున్నా నేనేమన్నాడు, బాగానే ఉంటుంది, వెరీ కంఫర్టింగ్, ఇబ్బంది లేదు, చిన్న స్వాంతన పర్వాలేదు, చెల్లం అంటే పడుకున్న కింద దిండేసినట్టు మెత్తగా అట్లా. కానీ సానుభూతి కోరుకునే వాళ్ళు ఉన్నారు కొందరు. అవును, నాకు ఇట్లా చేయి, ఇట్లా చూద్దు, నా బాధ, నేను ఎంత కష్టాలు పడుతుంటే నువ్వు నన్ను ఓదార్చలేదు, పట్టించుకోలేదే, వాడికి అట్టే ఉన్నావు చూడ, తల్లి అంటే ఇది లేదే, తమ్ముడు అంటే ఇది లేదు, అసలు పట్టించుకోకుండా ఉన్నాడు, ఏం రా నీకు అసలు సానుభూతే లేదు. అదే ఇంత కష్టాలు పెడుతుంటే కుయ్యమని లేదు, కయ్యమని లేదు. సానుభూతి కోరుకోవడం మాత్రం ఒక రోగం. సో ఒక జ్ఞాని అస్సలు సానుభూతి కోరుకోడు, సానుభూతి చూపించడు కూడా. అతని దృష్టి ఎప్పుడు జ్ఞానాన్ని ఇవ్వడం మీదనే ఉంటుంది, సత్యం చెప్తాడు అంతే. సానుభూతి లేదు, డోంట్ ఎక్స్పెక్ట్. రెండోది, ఒక పని చెయ్యి, ఇది పోతే బాధపడుతున్నావు కదా, నెక్స్ట్ ఏది సొంతం చేసుకోకసారినా ఇంకే బాధ ఉండదు అంట, అయిపోయింది కదా. నీకు బాధనే లేనప్పుడు సానుభూతి ఎందుకు నీకు? అవసరం లేదు. అట్లా ఈ మూడింటికి బియాండ్గా ఒకటి ఉంది, స్వ అనుభూతి అన్నట్టు. ఇది ప్యూర్లీ స్పిరిచువల్ టర్మ్. అంటే నా ఎగ్జిస్టెన్స్ని నేను అనుభూతి చెందడం. అనుభూతిలో అట్లీస్ట్ గాలి ఉంది, అనుభూతిలో అట్లీస్ట్ ఎండ, చక్కటి ఎండ భలే ఉంది కదా వెంకటేశ. అప్పుడు బాలాజీ ఏదో వచ్చాడు, అబ్బా ఏం పాట పెట్టేవారు బాలాజీ, ఎంత బాగుంది అసలు. స్వ అనుభూతిలో అసలు ఇవేవి లేవు, ఇంకా పక్కవాడు లేడు, వాడి సమస్య లేవు, సానుభూతి లేదు. ఎవరేదో కష్టాలు ఉంటే నువ్వు చూపించే సహానుభూతి లేదు, ఏదో గాలి తగిలితే నువ్వు పొందే అనుభూతి లేదు. నీ ఓన్ ఎగ్జిస్టెన్స్ని నువ్వు విట్నెస్ చేయడం వల్ల స్వయం అన్న ఒక అనుభూతి కలుగుతుంది. అంటే దాని యొక్క ఒకేనొక్క మాట ఏమిటి, దాన్ని ఒక 7-8 మాటలుగా చెప్పుకోవచ్చు. నేను అంతే, నేను ఉన్నాను, ఉండలేదు, నేను బాగున్నాను ఏముండవు, నేను. లేదా ఇంకొకటి ఉంది, ఉన్నాను అని తెలుస్తుంది అంతే. బాగున్నావు, బాగలేవు అట్లాంటి స్వాలు అటువంటివి ఏమి లేవు. ఉన్నాను, ఉంది, ఇంకా ఆడమ కూడా లేదు, ఉంది అంటే తెలుస్తుంది అంతే, దీన్ని ప్రూవ్ చేయలేవు. సో అందుకే మనం ఏమంటాం, స్వానుభవము, స్వానుభూతి, అనుభూతి, ఆ తర్వాత సానుభూతి,
ఆ తర్వాత సహానుభూతి. వీటన్నిటికీ బియాండ్కి ఒక పదం ఉంది, కోటి విభూతి. విభూతి ఫైనల్. ఈ జనాలు రాల్చేది కాదు విభూతి అంటే. విభూతి అంటే ఏంది? ఒక కట్టె కాలితే అద్భుతంగా కాలింది అనుకోరా బాలాజీ, అప్పుడు మిగులుతుంది అది విభూతి. విభూతి అట్లా అంటే ఒక జ్ఞానంలో కాలితే నీ నుంచి రాలే ఒక చక్కటి జ్ఞాన గుళ్ళకి ఆ మాట విభూతి అవుతుంది. ఇది లాస్ట్ పాయింట్. నువ్వు ఈ విభూతి రాయొద్దు. అర్థమైంది.